నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం శాసనసభలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపించాలని సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటికైనా వెంటనే తెరపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం నిరుపేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పంపిణీ పక్కదారి పడుతోంది రేషన్ మాఫియాను అరికట్టాలి శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్యాకేజీ 21A పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి శాసనసభ సమావేశంలో 0 అవర్లో బాల్కొండ ఇరిగేషన్ శాఖకు సంబంధించి సమస్యలు లేవనెత్తిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాళేశ్వరం ప్యాకేజ్ 21A పనులు పూర్తి చేయకపోవటం వల్ల 1,20,000 ఎకరాల భూమి బీడుగా మారింది శాసనసభలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సెర్ఫు లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఈ నెల 29న ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలి రానున్న భక్తులు శనివారం అమావాస్య కలిసి రావడంతో కోనేరులో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయంలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు చివరి రోజు 108 కలశాల్లో గంగా జలాలతో స్వామివారికి అభిషేకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు రంగయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతబడిన ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేసి చెరుకు రైతులను ఆదుకోవాలని అసెంబ్లీలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు 12వ రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై 9 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు 1930లో నిజాం నవాబు చేత ఏర్పడిన ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆసియా ఖండంలోనే చక్కెర ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉండేదన్నారు కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని అసెంబ్లీలో వివరించారు ఫ్యాక్టరీలో చక్కెర ఉత్పత్తి ద్వారా వచ్చే వ్యర్థాలతో బోగస్ మెలాసిన్ ఇథనాల్ లాంటి ఇతర ఉత్పత్తులు తయారు చేసుకునే అవకాశం ఉన్నందున ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని సభలో సుదర్శన్ రెడ్డి కోరారు దాన్ని ఆ రోజుల్లో నైజాం గారు 16,000 ఎకర్స్లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేసాము ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ను కూడా నిజామాబాద్ జిల్లాకు చక్కెర పరిశ్రమ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంలో విద్యా సంస్థలు కళాశాలలు ఆసుపత్రులను ఏర్పాటు చేసి అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. షుగర్ కేన్ రేటు ఇప్పుడు 32-3300 అయింది.
దాన్ని కేను మట్టుకు షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం 3300కి అమ్ముతున్నాం అధ్యక్ష. అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం. ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అదిగాక గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో టన్నేజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష. ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. సోమవారం రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ మధ్య కాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా జరుగుతున్నాయని మాట్లాడారు. అనేక మంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువత ఈ యాప్స్ వలన పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని, దానికి కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ మధ్య ఒక మీడియా పత్రికలో ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వహణ జరిగిందని వస్తున్న కథనాలపై విచారణ జరపాలని, ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపి కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికి పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో డ్రగ్స్ కేసులు నీరుగార్చినట్టు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి బుధవారం అసెంబ్లీలో సీట్ వేసి విచారణకు ఆదేశించడం జరిగింది. బెట్టింగ్ యాప్ల నుండి యువతను రక్షించాలని, బెట్టింగ్ యాప్ ఓనర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్కు స్పందించి ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం పట్ల ఎమ్మెల్యే ధన్పాల్ ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ రోజు 0 అవర్లో బాల్కొండ నియోజకవర్గం ఇరిగేషన్ శాఖకు పలు సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సభలో లేవనెత్తారు. ప్యాకేజ్ 21A పనులు వేగవంతం పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని కోరారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మెట్పల్లి నియోజకవర్గాల్లో సుమారు 2,12,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టు ప్యాకేజ్ 2021-21A నిర్దేశించారు. 4,800 కోట్లతో మొదలుపెట్టి గత ప్రభుత్వ హయాంలోనే 70% పనులు పూర్తి చేసి సుమారు 3,300 కోట్లు ఖర్చు చేశారు. మిగతా పనులు కూడా తొందరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్లో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు కలిపి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్, జక్రన్పల్లి మండలంలో 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 ఎకరాలు మరియు మెట్పల్లి నియోజకవర్గంలో 12,000 ఎకరాలు సాగునీరు అందించవచ్చన్నారు. ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్లో దాదాపు 80% పనులు పూర్తి అయ్యాయని అన్నారు. హెడ్ వర్క్స్, పంప్ హౌజులు, మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్ పూర్తయింది. ఒక డిస్ట్రిబ్యూటర్కి లైన్స్ వేయాల్సి ఉందన్నారు. ఇది పైగా ఇరిగేషన్ ప్రాజెక్టు, దీనికి నిధుల కొరత లేదు, బ్యాంకు లింకుతో అయ్యింది. ప్యాకేజ్ 21A మిగతా 20% పనులు పూర్తి చేసినట్లయితే 6 నెలల్లోనే 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కావున పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. 9,274 ఎకరాలకు సాగునీరు అందించే చిట్టాపూర్, సుర్బిర్యాల్, పత్తేపూర్ పనులు వేగవంతం చేయాలి. శ్రీరామ్ సాగర్ నుండి తీసుకోబడిన మరొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చిట్టాపూర్, సుర్బిర్యాల్, పత్తేపూర్ లిఫ్ట్ గత ప్రభుత్వంలో సుమారు 9,274 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి 150 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టబడింది. ఇందులో బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూర్, శ్రీరాంపూర్, బాల్కొండ గ్రామాలకు 60 కోట్లతో 3,474 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో పత్తేపూర్, సుర్బిర్యాల్ గ్రామాలకు 90 కోట్లతో 5,800 ఎకరాలకు ఈ లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించవచ్చు. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వేగవంతం చేసి లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల్లో 2,12,000 ఎకరాల నీళ్ళు ఇవ్వటానికి పోచంపాడ్ ప్రాజెక్ట్ నుంచి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ప్యాకేజ్ 2021-21A కింద మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది 4,800 కోట్లతోటి మొదలుపెట్టబడి ఇప్పటికే దీంట్లో 70% వర్క్స్ అయిపోయినాయి అధ్యక్ష. 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
ఇంకా కొద్దిగానే మిగిలి ఉన్నది. అది తొందరలోనే కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ అంటారు దీన్ని. ఇది మా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్, వేల్పూరు, కమ్మరిపల్లి, మోర్తాడ్ మండలాలకు సంబంధించి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జక్రాన్పల్లి మండలం 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 6,000 ఎకరాలు, మెట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 12,000 ఎకరాలు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కాళేశ్వరం ప్యాకేజ్ 21A పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో కోరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం 12వ రోజు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్న మంచిప్ప వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్యాకేజ్ 21A పనులు పూర్తి చేయకపోవడం వల్ల 1,20,000 ఎకరాల భూమి బీడులుగా మారిందన్నారు. నిజామాబాద్ రూరల్లో 2008లో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 21-22 ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 21-20 కూడా 80% కంప్లీట్ అయినాయి అధ్యక్ష. అయితే 21A అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో 80% పనులు పూర్తి చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఈ ఎత్తిపోతల పనులను పూర్తి కావడంతో రూరల్ ప్రాంతం రైతాంగంకు మేలు జరుగుతుందని అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి 25 TMCల వాటర్ అలొకేట్ చేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. మరి 10 సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి, మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు, కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత. సో ఇప్పుడు ఓన్లీ ఒక 20% వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష. మన కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష. మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు, తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది. ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఇప్పుడు ఒక 1,500 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టి రాష్ట్ర ఖజానాను కాపాడాలని అసెంబ్లీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం పక్కదారి పడుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. 12వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్ మార్కెట్లకు తరలించే మాఫియాను అరికట్టి ప్రభుత్వం ఖజానాను గండిపడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. మాకు ఒక ఉగాది పండుగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష, స్మగ్లర్స్ మాఫియా అంతా. ఎందుకంటే ఒక్క నిమిషం అధ్యక్ష, రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. 15 రూపాయలు మళ్ళీ 30 రూపాయలకు కొంటున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ 30 తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం 40 రూపాయలకు అమ్ముకోవచ్చని మళ్ళా స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా, మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్న అధ్యక్ష. ఇప్పుడు రూపాయికి కొని మళ్ళీ 40 రూపాయలకు అమ్ముతారు. మా కోడలు కవిత ఉన్నదని ఫ్యాక్టరీ వారి హయాంలో తెరుచుకుంటుందని ఆశించిన ఫలితం శూన్యమయ్యిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో అన్నారు. మా జిల్లా వాసురాలు, నా నియోజకవర్గం బోధన్కు చెందిన కోడలు, నా కోడలు వరుస అయిన కవిత మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తుందని ఆశించిన ఆ కోరిక నెరవేరలేదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో ఫ్యాక్టరీని తెరిపించలేదు, ఇప్పటికైనా మన హయాంలో చెరుకు రైతులకు ఆదుకుంటామన్నారు. అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా తెరిపిస్తారు అనుకున్నా అధ్యక్ష. అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే, మా కవిత మా కోడలు అవుతుంది,
కవిత అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది, నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలిపిస్తారు అనుకున్నాం. అయినా మేమందరం ఓపిక పట్టాం సార్. ఎందుకు సార్ కేసీఆర్ గారు అన్నారు 1 ఎకరాన ₹1 కోటి పంటలు పండిస్తున్నామని చెప్పారు. బహుశా ప్రేమతో అదా ఆ పంటను పెడతాడేమో అనుకున్నాం అధ్యక్ష. అది లేదు ఇది లేదు సార్. లేకపోగానే మొన్న కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి కన్సల్ట్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ₹200 కోట్ల కట్టాము అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులకు రైతులను నిర్లక్ష్యం చేసిన పేరు వస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్ ఆ ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని. ఇదిలా ఉండగా అప్పటి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేను కలిసి మాట్లాడుతున్న సమయంలో అప్పటి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల పరిమితి పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని చేస్తే బాగుంటుందని జైపాల్ రెడ్డి చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డిని ఆ రోజు పిసిసి చీఫ్ గా చేయడం జరిగిందని సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. మా ఉత్తమ్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ టర్మ్ అయిపోతా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అయితేనే రేపు మన ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, వీరైతేనే గట్టిగా ఉంటారని ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు సార్. ఎవరో పైరు చేసి ఇంకోటి కాదు అధ్యక్ష. ఆ విధంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిసిసి కూడా ఇచ్చడం జరిగింది. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగస్థులు కండండి రంగారెడ్డి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 26న హైదరాబాద్లోని మాక్స్ భవన్లో రాష్ట్ర ఆఫీస్ బీరర్ సమావేశం జరిగింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ రైతాంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వినాశకరంగా ఉన్నాయని సమావేశం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎం నాయకులు దల్లేవాలను చర్చలకు పిలిచి అర్థవంతంగా ముగించలేదని ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు కె రంగయ్య అన్నారు. రైతులు సుదీర్ఘంగా చేసిన ఫలితంగా ఉపసంహరించిన నల్ల చట్టాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టే ఎత్తుగడల్లో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా బిల్లును తెచ్చారని అన్నారు. తీరా 50 రోజులకు పైగా ఆమరణ దీక్షకు పూనుకున్న దాల్లేవాలను చర్చలకు ఆహ్వానించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ, పంజాబ్లోని ఏఏపీ ప్రభుత్వాలు అణచివేతతో ఉద్యమాలను అణచాలని చూస్తున్నాయని అన్నారు. ఎస్కేఎం రైతు నాయకులు అరెస్టులను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన 300 మంది రైతులను జైలుకు పంపడం, శంభు కౌనారి బార్డర్లో ఆందోళన చేస్తున్న రైతుల దీక్ష శిబిరాలను కూల్చడం, సామగ్రిని విరగొట్టడం కంటే క్రూరతత్వం ఏముంటుందని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఎస్కేఎం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 28/3/2025న జరిగే ఆందోళనలో రైతులు, ఏఐయుకేఎస్ కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని తెలిపారు. 2 లక్షల లోపు రుణమాఫీ అసంపూర్తిగా చేసి చేతులు ఎత్తివేసిందని చెప్పారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి రుణమాఫీ చేయకపోవడం అన్యాయమని తెలిపారు. రైతు భరోసా కూడా అసమగ్రంగా ఉందని, వరితో పాటు అన్ని పంటలకు బోనస్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు వడగళ్ల వానతో పంటలు నష్టపోతున్నారని, వేసవి పంట ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. రైతులు దేశవ్యాప్తంగా సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వలన పడుతున్న బాధలను పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని ఆయన తెలిపారు. కాలం ఎప్పటికీ క్రమశిక్షణ తప్పదని, వసంతాన్ని మోసుకు వచ్చే ఉగాది అందుకు నిదర్శనమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపురం దేవేందర్ అన్నారు. బుధవారం నాడు రాత్రి హైదరాబాద్ కొండాపూర్ రామాలయంలో జరిగిన విశ్వవాసు ఉగాది వేడుకలలో ఆయన పాల్గొన్నారు. క్రమశిక్షణ నీరాడంబరత సమాజాన్ని ప్రశాంతం వైపు నడిపిస్తాయని, ప్రశాంతంగా ఉండడం సమాజంలో ప్రశాంతతకి కారణం కావడం గొప్ప సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆయన కాలజ్ఞానం అనే కవితను వినిపించారు. హైదరాబాద్ సంస్కార భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల శివప్రసాద్, సంస్కార భారతి అధ్యక్ష కార్యదర్శులు వేమూరి శ్రీధర్, చాణుక్య, బెజుగం శ్రీనివాస్, ప్రతినిధులు నిరంజన్లు ఈ సందర్భంగా గణపూర్ దేవేందర్ను సత్కరించారు. సాహితీవేత్తలు డాక్టర్ వేముల సత్యనారాయణ, గుత్తి వెంకట లక్ష్మీ షాండిల్య, వేమూరి అనంత రామకృష్ణ శర్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. దమ్ముంటే పట్టుకో షికావత్ అంటూ వీడియో పెట్టాడు. ఒక దెబ్బకి 3 ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్లో పడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట్ మండలం నానేశ్వర్ గ్రామానికి చెందిన కొట్టె అర్జున్ అనే యువకుడు
ఇసుక అక్రమ రవాణా పరిపాటుగా పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా గ్రామానికి చెందిన కొంతమంది నాలేశ్వరం వాగు నుండి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే నవీపేట్ ఎస్ఐ వినయ్ పలుసార్లు మందలించినప్పటికీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. ఎస్ఐ మందలింపుకు సవాల్ విసురుతూ గ్రామానికి చెందిన కొట్టె అర్జున్ అనే యువకుడు పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పోలీసులకు సవాల్ విసిరిన డైలాగ్ను ఇసుక ట్రాక్టర్లు వరుసగా వెళుతున్న వీడియోకి కలిపి ఆ వీడియోను స్టేటస్లో పెట్టాడు. దీంతో ఆ గ్రామస్తులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ వినయ్ నాలేశ్వరం గ్రామంలో దాడులు చేసి 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అయితే సీజ్ అయిన ఇసుక ట్రాక్టర్లను వదిలివేయాలని పలువురు నాయకులు రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ చేసేది అక్రమ దందా. అందుకు తోడు పోలీసులకు సవాల్ చేస్తూ ఇసుక ట్రాక్టర్లతో పుష్ప సినిమా డైలాగ్ పెట్టి మరీ వారికి సవాల్ విసరడం పట్ల జిల్లా అధికారులు సైతం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. నర్సింగ్పల్లిలోని ఇందూర్ తిరుమల ఆలయంలో 7 రోజుల పాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిసినట్లు ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం చివరి రోజు 108 కలశాల్లో గంగాజలను తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు. త్రిదండి దేవనాథ్ స్వామి గంగోత్రి రామానుజన్ దాస్ స్వామి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. జిల్లా నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం, స్థానికుల సహకారంతో ఉత్సవాలు కన్నుల పండుగ సాగాయన్నారు. ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, విజయసింహారెడ్డి, పురోహితులు శిఖామణి ఆచార్యులు, సత్యనారాయణ ఆచార్యులు, రోహిత్, శ్రీకర్, విజయ్, కమిటీ సభ్యులు నర్సారెడ్డి, నరాల సుధాకర్, పృథ్వీ, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, సురేష్, రవి, చిన్నయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ఉత్సవం అయిపోయిన తర్వాత అలసట తీరేలాగా చేసే అభిషేకంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అంకురార్పణ తర్వాత మీరు చూసినట్టుగానే ఎదుర్కోళ్ళ ఉత్సవం, కళ్యాణ మహోత్సవంగా జరిగి ఈ ప్రదేశం అంతా కూడా ఒక దివ్యక్షేత్రంగా స్వామివారి అనుగ్రహంతో తరించినటువంటి ఈ క్షేత్రము మరో సంవత్సర కాలం తర్వాత జరిగే బ్రహ్మోత్సవాలకి ఈ రోజు చివరి రోజుగా ఉంటుంది. మరో సంవత్సరం తర్వాత జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా బాసర మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర మండల సమావేశం కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మమ్మాయి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పథకాలను నెరవేరుస్తూ ప్రజల్లో దూసుకు వెళ్తున్నారని, దీనిని సహించని వారు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మింగుడు పడడం లేదన్నారు. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలలో రైతు భరోసా, ఉచిత బస్సు వంటి అనేక సంక్షేమ పథకాలు అందజేశారని, వీటిని ప్రజల్లోకి ప్రతి ఒక్క కార్యకర్త తీసుకెళ్లాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ని అవమానించేలా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించిన సందర్భంగా ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఇన్ఛార్జ్ మీనాక్ష నటరాజన్ ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షులు సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ జిల్లా ప్రిపరేషన్ సమావేశం నిర్వహించామన్నారు. కోరుట్ల నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గళం విప్పారు. శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో కోరుట్ల నియోజకవర్గం సమస్యలు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సభలో లేవనెత్తారు. మా కోరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉందని, గతంలో ప్రభుత్వం తదనంతరం ప్రైవేట్ పరం అయ్యిందన్నారు. కేసీఆర్ 2014-15లో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీపై అధికారం రైతులకే ఇద్దామని ఆలోచన చేశారన్నారు. ఈ ప్రభుత్వం కమిటీ వేస్తామన్నారు. గతంలో దివంగత ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములుని, కానీ ప్రస్తుతం నన్ను ఎమ్మెల్యేగా ఈ కమిటీలో చేర్చలేదన్నారు. మా తండ్రి విద్యాసాగర్ రావు కూడా చెరుకు రైతుల పక్షాన నిరాహార దీక్ష చేశారన్నారు. భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరపించాలని కోరారు. అక్కడ చెరుకు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కమిటీలో ఎమ్మెల్యే నాకు స్థానం కల్పించాలన్నారు. భవిష్యత్తులో రైతాంగ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పరిశ్రమల శాఖ మంత్రి త్వరగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష. అదే విషయం గురించి అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది అధ్యక్ష. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోదం అధ్యక్ష. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంతకుముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత ప్రైవేట్ అయ్యింది అధ్యక్ష. కేసీఆర్ గారు 2014-15లో ఏం చేశారంటే అధ్యక్ష, దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న
డిస్కషన్ కాదు, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, నవీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభించనున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కార్యాచరణపై నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి హాజరయ్యారు. కేంద్రంలోని అధికార పార్టీ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు విఫలం యత్నం చేస్తోంది అని, అందుకు నిరసనగా ఇంటింటికి వెళ్లి భారతీయ జనతా పార్టీ నిరంకుశ పాలనపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టి నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరలో మంత్రి కాబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టనున్నామని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిని ఎండగట్టాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని అన్నారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు 240 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోసెఫ్ చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నవీపేట్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ని బలపరిచిన వ్యక్తులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీలు రాజేందర్ కుమార్ గౌడ్, సంగం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు మోస్ట్ర సాయి రెడ్డి, భగవాన్, మహిపాల్ రెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ బాబు, మూసా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాని తర్వాత 21వ తేదీ నాడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి మీటింగ్ జరిగింది. ఇందులో నుండి చాలా మంది ఆ మీటింగ్కి వచ్చినటువంటి గౌరవ ముఖ్యులంతా ఉన్నారు. దాని తర్వాత దీన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి 32 మండలాల్లో ప్రతి మండలంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని 24వ తేదీ నుండి 28వ తేదీ లోపల మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశం ఇచ్చారు. తర్వాత మనకు ఉగాది పండుగ, రంజాన్ పండుగ 31వ తేదీ వరకు అయిపోతుంది. కాబట్టి తర్వాత 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామ స్థాయిలో మనమందరం ఈ కార్యక్రమం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో పాటు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మేము కానీ, జిల్లా నుంచి వచ్చినటువంటి అంతిరెడ్డి రాజరెడ్డి గారు కానీ ఈ నాయకత్వాల ప్రతి గ్రామానికి ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 65వ మహాసభ ఈ రోజు సొసైటీ ఆవరణలో జరిగింది. మహాజన సభకు చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన వహించారు. ఈ మహాజన సభ కొరకు 1/4/2024 నుండి 1/9/2025 వరకు జరిగిన జమ ఖర్చుల వ్యాపారపు ఖాతాను మరియు సంఘం నిర్వహణ ఖర్చులను 2023-24 ఆడిటర్ రిపోర్టును సొసైటీ కార్యదర్శి మహేష్ గౌడ్కి చదివి వినిపించారు. అనంతరం దీనిపై చర్చ జరిగింది. పలు సలహాలు సూచనలతో మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ ఈ రబీ సీజన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని, దళారులకు నమ్మి మోసపోవద్దని, సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి లాభం పొందాలని, తద్వారా సొసైటీకి సహకరించాలని సంఘం సభ్యులను రైతులను కోరారు. రైతులు సొసైటీకి
ఇప్పటి వరకు పూర్తి సహాయక సహకారాలు అందించారని భవిష్యత్తులో కూడా ఇలానే అందించాలని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో సొసైటీ పాలక వర్గం 6 నెలలు తొలగించడంపై వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రైతులు పెట్టే బండ మీద చాలా మంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి అదే నువ్వు బండ పెట్టకుంటే కొద్దిగా ఏదైనా జరిగి మిస్త్రీ పట్టి అడ్డ మీద పడితే మంచి పానం పోదు. ఈ రైతులు పెట్టడం వల్ల స్లిప్ అయిపోయి రోడ్డు మీద పడుతున్నాను కాబట్టి కొద్దిగా పక్కలు చేసుకొని రోడ్ పక్కకు పొలాల దగ్గర ఉంటే కూడా మీరు షాప్ చేసుకొని పొలాల్లో పోసుకుంటే బాగుంటుంది. ఎండాకాలం కాబట్టి మనకు భగవంతుడు వడగడ్డ వాన పడకుంటే ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది కాదు. దేవుడు వడగడ్డ వంటనే మనకు రైతులకు ఇబ్బంది పెట్టి పోయినసారి అట్లనే వర్షాలు పడడం వల్ల చాలా మంది బయట అమ్ముకున్నారు భయపడి. కాబట్టి దానికి మీరు కార్పీట్లు కానీ బాణాలు కానీ తెచ్చుకొని కప్పుకొని మా సొసైటీకి కొంచెం వీరుగా సహకరిస్తే మేము ముందుకు పోతాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. చిరంజీవి చేపట్టిన రక్తదాన మహా ఉద్యమం నిరంతరం కొనసాగుతూ ఎవరికి రక్తం అందక బాధపడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. అభిమానులు కూడా ఎవరికైనా రక్తం అవసరం ఉంటే అందుబాటులోకి వచ్చి రక్తదానం చేయించడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు భవిష్యత్తులో ఇంకా ప్రజలకు సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తెలుగు సమైక్య అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి బింగి మోహన్, జనసేన జిల్లా అధ్యక్షులు గుండా సంతోష్, శ్రీధర్, రామ్ చరణ్ జిల్లా నాయకులు ప్రభుదాస్ పాల్గొన్నారు. పచ్చలనడుకుడ గ్రామంలో కార్మికుల కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని డిఎం శశికాంత్ క్యాంపు కోఆర్డినేటర్ చందులాల్ నాయక్ కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అసంఘటిత కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సంబంధిత అధికారి సిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ యాదవ్ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య స్క్రీనింగ్ టెస్టును లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మికులకు ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి సేవా కేంద్రం సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన లేబర్ కార్డు కలిగిన నిర్మాణ రంగ కార్మికులకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంవత్సరానికి ఒకసారి ఈ ఆరోగ్య స్క్రీనింగ్ టెస్టులను చేయించుకోవాలని, లేదంటే లేబర్ కార్డుపై ఉన్నటువంటి బెనిఫిట్స్ ను వర్తించవని అన్నారు. వైద్య పరీక్షలకు వచ్చే సమయంలో లేబర్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, టైల్స్ పల్, సీలింగ్, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, ఇటుక కార్మికులు, గాజుల కార్మికులు తదితర కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ స్క్రీనింగ్ టెస్టులో సిఎస్సి క్యాంపు కోఆర్డినేటర్ చందులాల్ నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ యాదవ్, నరేష్ పాల్గొన్నారు. మెట్పల్లిలో ఇఫ్తార్ విందులో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ మతాలకు అతీతంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, ప్రేమతత్వంతో కలిసిమెలిసిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కంజర జడ్పీ ఉన్నత పాఠశాలకు 5 బీర్వాలు, పుస్తకాలు వితరణ చేశారు. మోపాల్ మండలంలోని కంజర జడ్పీ ఉన్నత పాఠశాల రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బీర్వాల ప్రధానం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దంత వైద్య నిపుణుడు డాక్టర్ కొండ అమర్నాథ్ హాజరయ్యారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 50,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలు, 5 బీర్వాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గంగారెడ్డి, బీరేలి నరసింగారావు, గుర్మిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆగకుండా చూసుకోవాలి. మరియు మనము అక్కడిక్కడ ముడతాం కాబట్టి తినే ముందు ఎస్పెషల్లీ ప్రతి అట్లీస్ట్ 20 సెకండ్స్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సోప్తో కానీ, లేదంటే లిక్విడ్ సోప్ వస్తుంది కదా, లిక్విడ్ సోప్ ఇంకా బెటర్ అన్నట్టు. హ్యాండ్ కూడా చూస్తుంటాం కదా, హర్బ్ ఉంది అంటచ్చు, కానీ ఏ డ్రాప్ కూడా ప్యూర్ ఫ్రెష్ ఉంటుంది అన్నట్టు. సో కనీసం 20 సెకండ్స్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మరియు నెయిల్స్ నీట్గా ట్రిమ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఏదో స్టైలిష్గా అంటే పెద్ద నెయిల్స్ పెంచుకోవడం అదంతా దాంతో డస్ట్ జమ్ అవుతుంది, బ్యాక్టీరియా జమ్ అవుతుంది అన్నట్టు.
సో మనము ఈ ఎట్లా వాష్ చేసుకోవాలి అంటే దాని ఒక టెక్నిక్ ఉంటుంది, 6 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ మంచిగా జస్ట్ నేను చూపిస్తాను. జస్ట్ లిక్విడ్ సోప్ తీసుకొని పామ్స్ రబ్ చేసుకోవాలి, పామ్స్ రబ్ చేసుకోవాలి, మరియు ఫింగర్స్ మధ్యలో రబ్ చేసుకోవాలి. ఈ ఫింగర్స్ ఇట్లా రబ్ చేసుకోవాలి, ఈ హ్యాండ్తో ఇట్లా అన్ని డైరెక్షన్స్ ఇట్లా. మరియు నెయిల్స్. ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నొల్ల శివకుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ పూజ నిర్వహించి హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నొల్ల శివకుమార్ K6తో మాట్లాడుతూ ముందుగా గణపతి గౌరీ దేవతా పూజ, నవగ్రహ పూజ, అష్టోత్తర పూజ, హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ దండకం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, మంగళహారతి జరిగింది. అలాగే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం కూడా నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 150 నుండి 200 మంది స్వాములు హనుమాన్ స్వామివారి పూజల్లో పాల్గొని భిక్షను స్వీకరించారు. ఒక ఆంజనేయ మాలాధారణ భక్తులు 150 మంది వరకు ఆంజనేయ పూజ నిర్వహించుకొని గురుస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు పూజ చేసుకొని మా స్వగృహంలో 150 మాలాధారణ భక్తులకు భిక్ష ఇవ్వడం జరిగింది. ఇందులో మా మండలం సంబంధించి మా ఎర్రల గ్రామం సంబంధించి 90 మంది ఆంజనేయ మాలాధారణ భక్తులు మరియు మండలం సంబంధించిన కొన్ని గ్రామాల 50-60 ఆంజనేయ భక్తులు పాల్గొనడం జరిగింది. దీంతో పాటు నానసాములు కూడా మా గ్రామానికి సంబంధించిన మా మండల అన్ని గ్రామాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఆంజనేయ భక్తులకు నేను ప్రతి సంవత్సరం పూజ కానీ మా ఇంటిలో భిక్ష కానీ నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము చెప్పగానే ఇంత పెద్ద మొత్తంలో 150 మందికి వరకు ఆంజనేయ భక్తులు రావడం నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళందరికీ మార్చి 28న జరిగే మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఆన్లైన్ కాంట్రాక్టు టెండర్ను విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు 3వ రోజు నిరసన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ 28న జరిగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని దండి వెంకట్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, BLTU నగర కార్యదర్శి గంగాశంకర్, వాటర్ సెక్షన్ కార్యదర్శి M హరీష్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు R మురళి, డ్రైవర్స్ అధ్యక్ష కార్యదర్శులు నవీన్, M ఎల్లయ్య, నాయకులు మోహన్ గౌడ్, అబ్బాపూర్ సాయిలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చి ఆన్లైన్ టెండర్లో పనులు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని దండి వెంకట్ ప్రశ్నించారు. ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజులుగా వివిధ రూపాల్లో మనం ఆందోళన చేస్తా ఉన్నాం. నిన్నటి నుంచి ఈ రోజు 3వ రోజు మొత్తము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదాకా మరి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము, స్పందించారు. కాబట్టి ఈ టెండర్ ఎందుకంటే ఉన్నటువంటి దాన్ని ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రద్దు చేయొచ్చు అధికారులు అని చెప్పేసి, మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి మరి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించి కలెక్టర్ గారు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంకొకటి మరి డ్రైవర్లకి, ఇతర ఆఫీస్ సిబ్బందికి జీతాలు తగ్గిస్తూ జీవో వచ్చిందని చెప్పేసి అవుట్సోర్సింగ్ కార్మికులు పెరిగిపోయారు, తీసేస్తామని చెప్పేసి ఒక దిక్కు ప్రచారం జరుగుతుంది. ఇది ప్రభుత్వము దీని మీద ఒక ప్రకటన చేయాలా? ఇట్లాంటివి చేస్తే కార్మికులు ఆందోళన. ఎందుకంటే ఒకవైపు జీతాలు పెంచమంటే పెంచకపోగా తగ్గిస్తారనేది సోషల్ మీడియాలో వస్తున్నారు. అధికారికంగా ఇంకా అట్లాంటి ప్రకటన లేదు. కాబట్టి మరి దీని మీద కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో 111 జీవోని ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర రైతులు తీర్మానించారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత చేయాలని, కౌలు రైతులకు రైతు భరోసా గుర్తింపుపై కార్డులు ఇవ్వాలని
దేవదూల ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు సాగునీరు కల్పించాలని, రాష్ట్రంలోని పోడు భూములకు సాదా బైనామా దరఖాస్తుదారులకు పట్టా భూములు ఇవ్వాలని, పంటలకు పంటల బీమా పథకం ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటల నిల్వకు గోదాములు నియంత్రించాలని, మహబూబాబాద్ జిల్లాలోని ఎర్రచందనం మార్కెట్ సౌకర్యం కల్పించాలని, ములుగు జిల్లాలో నకిలీ విత్తనాలు జన్యు మార్పిడి విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం కల్పించాలని, రైతు పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్లో అమ్మడం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం ఉత్పత్తిదారుల సంఘంను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, బైన్సా మండలం రంగారావు ప్రాజెక్టు ద్వారా గూడెం గ్రామంలో 450 కుటుంబాలు ముంపుకు గురవుతున్నారు, వారికి నష్టపరిహారం అందించాలని, జనగారం జిల్లాలో సనాబుపేట రిజర్వేర్ ద్వారా యాదాద్రి జిల్లగుట్ట గంధమల్లు రిజర్వేర్లో పనులు పూర్తి చేయాలని, సాగునీరు అందించాలని, ఎస్ఎల్బీసీ సొరగం పూర్తి చేయాలని, బ్రాహ్మణల్లం ప్రాజెక్టుకు కృష్ణపురం వరకు కాల్వలు ఏర్పాటు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, యాదాద్రి పవర్ ప్లాంట్ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి, వాజేడు మండలంలో రైతులకు సమ్మక్క సారక్క బ్యారేజ్ ద్వారా సాగునీరు అందించాలి, మహిళా రైతులకు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పట్టు పరిశ్రమ, పుట్టగొడుగుల పరిశ్రమ వీటికి 90% సబ్సిడీ ఇచ్చి మహిళా రైతులను ప్రోత్సహించాలని ఈ మహాసభ తీర్మానించారు. 55 సంవత్సరాలు నిండిన రైతులకు 10,000 రూపాయలు పెన్షన్ అందించి ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఎకరానికి 2 లక్షల పంట రుణం ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనార్థం ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర రైతులు ఎంతోమంది వర్షాభావం వల్ల ఈరోజు పంటలు ఎండిపోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా వాళ్లకు నీళ్లు అందలేకపోతుంది. కాళేశ్వరం ప్రధానంగా ఈ ప్రాంతంలో నీళ్లు మొత్తం తీసివేయడం వలన ఈ పంటలకు ఇబ్బంది అని చెప్పి ఇక్కడ రైతాంగం ఈ 4-5 జిల్లాల రైతులు అభిప్రాయపడుతున్నారు. సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33% ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50% పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. జిల్లాలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు చేయలేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపీలకు బదిలీ చేయాలని, అదనపు వరి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వశక్తి మహిళా సంఘాలచే ప్రారంభించాలని కలెక్టర్లకు తెలిపారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలని కోరారు. నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమిషన్ మహిళా సంఘాలకు అందడం లేదని, దీనిపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమిషన్లు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని, గన్ని బ్యాగుల ప్రక్రియ చేపట్టాలని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలచే రైస్ మిల్లుల ఏర్పాటు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసి పౌర సరఫరాల శాఖ సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్సులు రద్దు చేసి పెట్రోల్ బంకులకు మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, ఎల్డీఎం రవికాంత్, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, మెప్పా పీడీ శ్రీధర్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కోనేరు శనివారం అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు వచ్చి స్నానం చేస్తారని ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారతదేశంలో ఏకైక అష్టముఖి కోనేరు అయిన ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ అష్టముఖి కోనేరులో శనివారం రోజు అమావాస్య వస్తే ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ నెల
29 శనివారం అమావాస్య సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, షామియానాలు, మంచినీటి సౌకర్యం, గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం రోజు ఆలయ కార్యనిర్వహణ అధికారిగా నాయకం రాములు బాధ్యతలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు కార్యనిర్వహణ అధికారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయంలో అమావాస్య శనివారం రోజు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ సిబ్బంది రఘునాథ్ ఉన్నారు. శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జానకంపేటలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థము సెలవు పందిళ్ళు మరియు తాగునీటి వసతి, క్యూ లైన్ల ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులో గజయితగాలను ఏర్పాటు చేశాము. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారి మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణంలో రానున్న రంజాన్కు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ప్రభావితమైన రంజాన్ మాసం పర్వదినం 3 రోజుల ముందు జరుపుకునేలా లైలాతుల్ ఖాదర్ రోజున మసీద్లో ప్రార్థనల అనంతరం కబ్రస్థాన్లో సమాధుల వద్ద ప్రార్థనలకు ఇబ్బందులు కలగకుండా ఉస్మానియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో కబ్రస్థాన్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా మసీద్ కమిటీ అధ్యక్షులు సలీం పాషా మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉస్మానియా మసీద్ కమిటీ సభ్యులు సహకరిస్తున్న దాతలకు ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. रहने से तमाम मुसल्लिया सब अपने सदर साहब भी यहाँ पे कमेटी मेंबर पूरे यहाँ पे मौजूद होकर साफ करने का काम को अपने कंधों पे लेके हर एक जर्रा भी जितना भी कचरा नेचर का सब साफ करने का काम चल रहा. इसके लिए हमारे को जो मदद करे सबको हमारे कमेटी तरफ से अदबान गुजारिश करता हूँ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ హరిజనవాడలో బుధవారం మద్యం తాగి గలాటాకు చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. పాత బాన్సువాడకు చెందిన గెల్ సీను అనే వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి తన ఇంటి ముందు ఉన్న కల్తీ కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లు దుకాణంలో వెళ్లి హంగామా చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొన్ని సీసాలను పగలగొట్టి గందరగోళం సృష్టించారు. ఈ విషయాన్ని దుకాణ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్, సాయిలు అనే వ్యక్తులు గొల్ల సీనుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కిరణ్ అనే కానిస్టేబుల్ కడుపులో తన్నుతుండగా మరొక వ్యక్తి అతని కింద పడేశారు. కింద పడ్డ గొల్ల సీనుపై సాయిలు అనే కానిస్టేబుల్ ఇష్టం వచ్చినట్లు లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అప్పటికి తీవ్ర గాయాలతో ఉన్న గొల్ల సీను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాల్సిన పోలీసుల ఆ మద్యం తాగిన వ్యక్తిపై పోలీసులు ప్రతాపం చూపారు. సీనుపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలంటూ వారి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచాలని సిఐటియు నాయకులు ఆందోళన చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటీవల 69 జీవోను అనుసరించి కార్మికుల వేతనాలు తగ్గిస్తామని అధికారుల ప్రచారం మూలంగా కార్మికులలో తీవ్ర మానసిక ఆందోళన పెరుగుతుందని, ఇది సరైన విధానం కాదని, చట్ట వ్యతిరేకమని, అందువల్ల వేతనాలను తగ్గించకూడదని ఆయన అన్నారు. అదేవిధంగా డ్రైవర్లకు ప్రభుత్వం గతంలో పెంచిన 1,000 రూపాయలను అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున కార్మికులకు 11 గంటల వరకే విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచని ఎడల ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు కె భూపతి, ప్రధాన కార్యదర్శి ఏకనాథ్, పుణ్య నాయకులు శివ, సంజీవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అయితే జీవో నంబర్ 69 ప్రకారం వేతనాలు తగ్గిస్తామని అధికారులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మూలంగా ఈరోజు కార్మికుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి గత వేతనాలని అమలు జరపాలా, అదేవిధంగా పెరుగుతున్నటువంటి వేతనాలకు అనుగుణంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం
ఇవ్వటం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కోత విధించినటువంటి 1000 రూపాయలను కూడా అమలు జరపాలని, కార్మికులపైన పని భారాన్ని తగ్గించాలని, ఎండలు పెరుగుతున్నందున కార్మికులకు 11 గంటల వరకే విధులు నిర్వహించేటట్టు అవకాశం కల్పించాలని మేము అధికారులను కోరాం. వీటన్నిటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తాం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. గురుపత్ని శ్రీ స్వర్ణమాల అమ్మ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులకు నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆర్పూర్ ఆధ్వర్యంలో నవనాథ్ సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద మరియు నిజామాబాద్ జిల్లాలో అద్భుతంగా జరుగుతున్న ధ్యాన జ్ఞాన శాకాహార ర్యాలీల గురించి వివరించడం జరిగింది. బీసీ ఎంప్లాయీస్ డైరీని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి మరియు రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు కర్పే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరపించాలని సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇప్పటికైనా వెంటనే తెరపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం. నిరుపేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పంపిణీ పక్కదారి పడుతోంది. రేషన్ మాఫియాను అరికట్టాలి. శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్యాకేజీ 21A పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలి. శాసనసభ సమావేశంలో 0 అవర్లో బాల్కొండ ఇరిగేషన్ శాఖకు సంబంధించి సమస్యలు లేవనెత్తిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరం ప్యాకేజ్ 21A పనులు పూర్తి చేయకపోవటం వల్ల 1,20,000 ఎకరాల భూమి బీడుగా మారింది. శాసనసభలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సెర్ఫ్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్. ఈ నెల 29న ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలి రానున్న భక్తులు. శనివారం అమావాస్య కలిసి రావటంతో కోనేరులో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయంలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. చివరి రోజు 108 కలశాల్లో గంగా జలాలతో స్వామివారికి అభిషేకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి. హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ GTPL న్యూస్.